దాసరి గారితో కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ ఆ టైంలోనేనా? ఒక సినిమా యాక్చువల్గా నన్ను ఒక క్యారెక్టర్కి బుక్ చేశారు, మంచి క్యారెక్టర్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నామో ఆ సినిమాలో తగిలింది, బుక్ చేశారు, అడ్వాన్స్ ఇచ్చారు, అగ్రిమెంట్ సంతకం పెట్టారు. అగ్రిమెంట్ సైన్ చేసుకున్న తర్వాత ఈ ఫైటర్స్ అసోసియేషన్ వాళ్ళది స్ట్రైక్ అయింది. ఓకే. సో సినిమా అన్ని షూటింగ్స్ ఆపేశారు. ఆంధ్రప్రదేశ్లో షూటింగ్స్ లేవు. ఆయనకి ఏదో సినిమాలో డేట్స్ ప్రాబ్లము ఏదో ఉంది, ఆయన ఫినిష్ చేయాలి. సో అప్పుడు ఆయన ఏం చేశారంటే తలకోనలో షూటింగ్ పెట్టారు. తలకోన చెన్నై పార్ట్లో షూటింగ్ పెట్టారు. చెన్నైలో షూటింగ్ జరుగుతున్నాయి, చెన్నైలో షూటింగ్ జరుగుతున్నాయి కనుక అప్పుడు చెన్నై హైదరాబాద్లో 2 చోట్ల ఇండస్ట్రీ ఉంది కనుక ఆయన ఇక్కడికి వచ్చాడు. దాసరి గారు ఇక్కడే ఉంటున్నారు. అప్పుడు అక్కడ చెన్నైలో తలకోనలో జరుగుతున్నప్పుడు అప్పుడు మనకు మొబైల్స్ అవి లేవు, ఓన్లీ ల్యాండ్ లైన్స్. అక్కడ నాకు అనుకున్న క్యారెక్టరు అక్కడ వాళ్ళు ఎవరో మేనేజర్స్ ఎవరో నేను నాట్ అవైలబుల్ అని చెప్పారట. అశోక్ గారు అవైలబుల్ లేరండి, చాలా బిజీగా ఉన్నారండి. అంటే ఆయన కోపం వచ్చేసి చంద్రమోహన్ గారిని పిలిపించి ఏం చేశారు క్యారెక్టర్ మీ ప్లేస్లో. మళ్ళీ చంద్రమోహన్ వచ్చారు మళ్ళీ అందులో కూడా. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆయన నన్ను ఇంటికి పిలిపించి చాలా సెటైరిక్గా మాట్లాడుతుంటే నేను ఓపెన్గా చెప్పేసాను, సరే షూటింగ్లే లేవు ఇక్కడ, నేను ఎట్లా బిజీగా ఉంటాను అనుకున్నారు మీరు? అయినా ఇప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు కదా డైరెక్ట్గా, మీరు లైన్లోకి తీసుకుంటే నేను వచ్చున్నాను లైన్లోకి. అండ్ ఎట్లా అసలు సినిమాలో షూటింగ్సే జరగట్లేదు, అంటే టెలివిజన్లో బిజీగా ఉన్నామంట. నాకు అసలు ఫోనే చేయలేదు సార్ ఎవరు అది అంటే. అప్పుడు ఆయన దాన్ని ఎంక్వైరీ చేసి ఎక్కడ తప్పు వచ్చిందో చెప్పి క్లారిటీ వచ్చింది. స్మాల్ ఇట్లాంటివే సార్. అంటే మీరు అవైలబుల్గా ఉన్నప్పటికీ ఆయన బిజీగా ఉన్నారు, ఆయన చేయరట. ఉంటాయమ్మా చాలా ఉంటాయి, ఇట్లాంటివే క్యారీ ఫార్వర్డ్ అయినాయా? ఉంటాయి, అట్టా ఏం లేదు. అది ఒక్కటే ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పుడు నా గురించి అట్లా ఎప్పుడు రాలేదు. ఎందుకంటే యూజువల్గా నా దాకా అట్లాంటివి ఎప్పుడూ రాలేదు నా లైఫ్లో, నాకెవరు చేయలేదు. అది అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, మనకు తెలీదు ఎందుకు జరిగింది అక్కడ అన్నది. దానికి రీజన్ ఉండదు, దానికి ఏదో రీజన్ ఉంటుంది, దానికి ఏదో రీజన్ ఉంటుంది. ఎవరు చెప్పారు ఆ మాట అంటే దాని వెనకాల ఏదో రీజన్ ఉంటుంది, ఆ రీజన్ మనకు తెలీదు. అందుకని ఐ డోంట్ ఎవరిని ఎలిగేట్ చేయను, ఎవరి మీద మన కోపం లేదని. అసలు పేమెంట్ విషయంలో ఎలా బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు సార్? రెమ్యునరేషన్ విషయం నాకు ఎప్పుడు ప్రాబ్లం లేదమ్మా, ఇవాళ వరకు కూడా ప్రాబ్లం లేదు నాకు ఎప్పుడు. చాలా తక్కువ, చాలా తక్కువ. ఉన్నాయా? 1-2 అన్నా ఉన్నాయా? ఒకటో రెండో ఉన్నాయి. అది అంటే నేనే వదిలేశాను. అంటే వాళ్ళు ఇవ్వలేరని తెలిసి వదిలేసారా, లేకపోతే మనం గట్టిగా మరీ పట్టుకుంటే ఇష్యూ పెద్దది అవుతుంది, ఇష్యూ చేసుకోవడం ఇష్టం లేక వదిలేశాను. పెద్ద ప్రొడక్షన్ హౌస్లే మళ్ళీ కాదు చిన్న ఎవరు నాకు అసలు ఎప్పుడు ఎక్కడ ప్రాబ్లం లేదమ్మా. పెద్ద ప్రొడక్షన్ హౌస్ ప్రాబ్లం లేదు, చిన్న ప్రొడక్షన్ హౌస్ ప్రాబ్లం. ఎందుకంటే నేను ఎప్పుడప్పుడు తీసుకుంటాను. గుర్తుందా సార్ అసలు ఫస్ట్ ఏ రోజు ఎంత తీసుకున్నారనేది? 1000 రూపాయలు. 1000 రూపాయలు పర్ డే కాదు, అప్పట్లో ఎపిసోడ్ పర్ ఎపిసోడ్. అప్పుడు ఎపిసోడ్ లెక్క కదా. ఎలా సార్ ఆ ఎపిసోడ్? తెనాలకృష్ణకే ఎట్లా అంటే ఎన్ని డేస్ లో షూట్ అయ్యేది? మేము 3-4 డేస్ చేసేవాడు అమ్మా. ఓసారి 1 వీక్ చేసిన ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి కొన్ని. అంటే అప్పటికి ఏంటంటే ఎవరు కూడా ఒకరోజు 1.5 డే మించి ఎవరు చేయలేదు. ఎపిసోడ్స్ 2 డేస్ ఉండేది. అప్పట్లో 2 డేస్ చేసేవాళ్ళు ఎపిసోడ్. మేము 3 డేస్ చేసాం, 5 డేస్ చేసాం, 7 డేస్ కూడా చేసిన ఎపిసోడ్స్ ఉన్నాయి. తెలంగాణ భోజరాజ్ కథలు అవన్నీ సాంగ్స్ అవి ఉండేవి. ఒక్కొక్క సాంగే 3 రోజులు చేశాను సినిమాలాగా. సో అలాంటి ఎపిసోడ్స్ చాలా ఉండేవి. సో అప్పటికి ఇంత క్యాల్కులేషన్ లేదమ్మా. అప్పుడు నేను తీసుకున్న నా తర్వాత రెమ్యునరేషన్ 250. ఎక్కడున్నా నేను ఎక్కడున్నాను, వాళ్ళు ఎక్కడున్నారు. నేను 1000 రూపీస్ తీసుకున్న రోజున నెక్స్ట్ వాజ్ 250. నేను 2000 తీసుకున్న రోజున నెక్స్ట్ వాజ్ 750. సో అంత డిస్టెన్స్లో ఉన్నాను నేను. ఆ టైంలోనే ఈ సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సేవ్ చేసుకున్న వాళ్ళంతా కూడా ఒక బిగ్ పొజిషన్లో ఉండటం, లేని వాళ్ళని స్ట్రగుల్ అయ్యి తర్వాత సినిమాలో, టెలివిజన్లో ఎవరు సేవ్ చేసుకునే వాళ్ళు. టెలివిజన్ అప్పుడు డబ్బు ఎంత ఉందమ్మా. ఇప్పుడు నేను చెప్తున్నాను 1000 రూపాయలు 7 రోజులు వర్క్ చేశాను, 4 రోజులు 5 రోజులు వర్క్ చేసాను 1000 రూపాయలకి. ఎంత వచ్చింది రోజుకి నాకు? పర్ డే 250. నేను ఎపిసోడ్ 1000 రూపీస్ తీసుకుంటున్నాను అనుకుంటున్నానే తప్ప డైలీ అన్న క్యాల్కులేషన్ లేదుగా అప్పుడు ఎప్పుడు. సో డైలీకి వచ్చేసరికి 5000 తీసుకున్నాను. ఓకే.
డైలీ స్టార్ట్ అయినప్పటి నుంచి 5,000 తీసుకున్నాను. ఇప్పుడు 5,000 పర్ డే తీసుకున్నాను. అక్కడికి అలా అలా పెరుగుతూ వెళ్ళాం మళ్ళీ లేదు. బట్ అశోక్ కుమార్ గారు అసలు ఎన్ని కోట్లు సంపాదించుంటారు? మ్యారేజ్ ఎప్పుడు ఒక కోటి ఉందమ్మా, తర్వాత 2-3 ఉంటాయి. ఆ కోట్లు తీసి పక్కన పెడదాం సార్. ఈ అవే కోట్లు సంపాదించుకుంది మన ఇండస్ట్రీలో, మంచి పేరు సంపాదించుకున్నాం. దానివల్ల ఇవాళ వరకు నాన్ కాంట్రవర్షియల్గా వండుకుంటూ అందరూ మన ఇష్టపడే విధంగా మసులుతూ వస్తున్నాం. ఇవాళ వరకు కూడా ఇంకా పని చేస్తూనే ఉన్నాం. ఎక్కడ వర్క్ ఆగకుండా చేస్తూనే ఉన్నాం. అంతకన్నా ఏం కావాలా? ప్రొఫెషన్లో 38 38 ఇయర్స్ నేను టెలివిజన్ ప్రొఫెషన్గా తీసుకుంది 86 తెలంగాణ నుంచి 38 ఇయర్స్.